హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చదువుకున్న వాళ్ళతో సహా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఎక్కువగా పడుతూ ఉన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, మనకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లని వాళ్ళు బేస్గా తీసుకొని దాని ద్వారా మనల్ని అప్రోచ్ అయ్యి మనల్ని మిస్మరైజ్ చేసి మన దగ్గర లక్షల రూపాయలు డబ్బు వాళ్ళు కొలగొట్టడం అనేది జరుగుతుంది. బేసిక్గా మన ప్రజలు ఏ విధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి లోన్ అవుతున్నారు అనేది మనం ఈరోజు ఒకసారి చూసుకున్నట్లయితే, మనకున్నటువంటి ఫేస్బుక్ అకౌంట్ లాంటి అకౌంట్స్లో ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే వెహికల్ బ్యాటరీ షేర్స్ ₹1 విల్ గో టు ₹350 అని ఇక్కడ రతన్ టాటా గారి ఫోటో ఇవ్వటం జరిగింది. ఇలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీసు మన అంబానీ ఫోటో ఇస్తున్నారు, ఆదాని ఫోటో ఇస్తున్నారు, నారాయణమూర్తి గారి ఫోటో వీడియోలు కూడా ఇస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినవి. ఇలా ఇచ్చి మనల్ని మిస్మరైజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది దీన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పాపప్ మెనూ వస్తుంది, లేదా వేరే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన వివరాలన్నీ కూడా వాళ్ళు అడిగినవి మనం ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్నోసెంట్ పీపుల్ ఏం చేస్తారంటే, ఈ ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టడం, తర్వాత వాళ్ళ పేజీలోకి వెళ్ళడం, అక్కడి నుంచి వేరే ఎక్కడికి వెళ్ళటం. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళి ఇనీషియల్గా వీళ్ళు పెట్టేటటువంటి రూపాయి, ₹10, ₹1000 ఇలా చిన్న అమౌంట్లకి వాళ్ళు మంచి రిటర్న్స్ ఇస్తున్నట్టుగా మనల్ని ఆశ చూపిస్తారు. నిజమని నమ్మి తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మనల్ని ఎక్కువ డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్లయితే దానికి తగ్గట్టుగా మనకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి అడగడం జరుగుతుంది. దాంతో వీళ్ళు మోసపోవటం అనేది జరుగుతుంది. ఫేస్బుక్లో మీరు ఇటువంటి ఫేక్ యాడ్స్ చూసినట్లయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ చిన్న పని చేయండి. మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ మెనూ వస్తుంది. రిపోర్ట్ యాడ్ అని వస్తుంది. ఆ రిపోర్ట్ యాడ్ మీద కొట్టి ఇక్కడ మిస్లీడింగ్ ఆర్ స్కామ్ అని వస్తుంది. దాని మీద కొట్టిన తర్వాత ఇక్కడికి వెళ్ళి డన్ కొట్టండి. ఇలాగ మీరు మాత్రమే కాదు, మీకు తెలిసిన వ్యక్తులందరితో చేయించినట్లయితే ఇటువంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఏముంటాయి వాట్సాప్లో ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మీరు పొరపాటును కూడా వీటిని క్లిక్ చేయడం అనేది చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.